అందరికీ నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ అహ్మదాబాద్లో నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఫ్లైట్ ఇన్సిడెంట్లో దాదాపు 242 మంది అయితే చనిపోయారు అని చెప్పేసి అంచనాలు వేసుకున్న క్రమంలోనే 242 మంది ప్రయాణికులు ఉంటే 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క పర్సన్ మాత్రం తను ప్రాణాలతో బయటపడ్డాడు. అతను ఇప్పుడు అందరూ సోషల్ మీడియా అక్కడ ఎక్కడ చూసినా కానీ చావు అంచెల వరకు వెళ్ళేసి వచ్చిన ఒక మృత్యుంజయుడిలాగా చూస్తున్నారు. ఎందుకంటే తను బయటికి వచ్చిన తర్వాత కూడా ఒక 30 సెకండ్స్లోనే ఆ ఫ్లైట్ మొత్తం నేను ఇట్లా బయటపడిన 30 సెకండ్స్కే ఫ్లైట్ మొత్తం కాలిపోయింది, బూడిదైపోయింది, నా తమ్ముడు నా కళ్ళ ముందే చనిపోయాడని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ ఫ్లైట్ జరిగిన ఇన్సిడెంట్లో మొత్తం 242 మంది ఉంటే 200కి 242 మంది ప్రాణాలు కోల్పోయారు అని చెప్పేసి అనుకున్న క్షణంలోనే ఇటు అలాగే బీజేఎం కాలేజ్లో మెస్ చేస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అక్కడికక్కడ 24 మంది అయితే వాళ్ళు చనిపోవడం జరిగింది. అయితే దాదాపు దగ్గర 260 మంది, 60 కంటే ఎక్కువనే, 260 కంటే ఎక్కువనే వాళ్ళందరూ చనిపోవడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఇంతమందిలో ఒక్కరే ఒక పర్సన్ బయటపడ్డారనమాట. అది కూడా ఇంత ఘనంగా క్రాష్ ల్యాండింగ్ అయింది. అందులో 58,000 లీటర్ల ఫ్యూయల్ ఉంది. అంత ఘనంగా మంటలు వచ్చాయి, మొత్తం దట్టమైన పొగ చుట్టుపక్కల ప్రాంతాలనంతా గమ్మేసింది. అయినా కానీ ఆ ఒక్కరు ఎట్లా బతికారనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. అయితే దీని గురించి నేను కొంచెం స్టడీ చేశాను. అయితే అదేంటంటే ఇప్పుడు ఇదంతా మనకి బోయింగ్ 7878 అనేది సీటింగ్ మ్యాప్ ఉంటుంది కదా, సీటింగ్ మ్యాప్ అదంతా నేను ఒకసారి చూసాను అనమాట. సో ఈ సీటింగ్ కాల్ నుంచి మొదలు పెడితే ఇదంతా బిజినెస్ క్లాస్, అంటే ఫస్ట్ క్లాస్ రిచ్ పీపుల్స్ అట్లా బుక్ చేసుకునేది అనమాట. ఈ ఎకానమీ క్లాస్ అంతా కొంచెం మిడిల్ క్లాస్ పర్సన్స్ అట్లా బుక్ చేసుకుంటారు. అయితే తను కూర్చున్నదనమాట ఎకానమిక్ క్లాసు 11A సీట్ తను బుక్ చేసుకున్న సీట్. అంటే మనం చూసుకున్నట్లయితే ఈ ప్లేసు ఎకానమీ క్లాసు 11A అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి ఇదంతా. సో ఈ పార్ట్ వరకు ఒక బిల్డింగ్లో బీజేఎం కాలేజ్లో ఈ పార్ట్ వరకు ఇరుక్కుపోయి ఇది ఇట్లా డౌన్ఫాల్ అయినట్టు ఉంది. అయితే ఈ పార్ట్ వరకు ఏదైతే ఇరుక్కుపోయిందో కాలేజ్లో ఇదంతా కూడా కింద పడిపోయింది. ఇదంతా అందులో ఇరుక్కుపోతే ఇదంతా కింద పడిపోయింది. సో ఈ సీటింగ్ అనేది కూడా ఇట్లా డౌన్ఫాల్ అయినట్టు ఉండడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కింద పడిపోయినట్టు, ఆ బిల్డింగ్లో ఇరుక్కుపోయినట్టు అట్లా జరిగింది. అయితే ఈ ఒక్క పర్సన్ ఎట్లా బయటపడ్డారనేది కూడా మనకు అసలు అర్థం కాని సిచ్యువేషను. కాకపోతే తను బయటకు వచ్చిన తర్వాత ఇదంతా ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉంటాయి, ఇక్కడంతా ఇవన్నీ ఎగ్జిట్స్ ఉంటాయి. అలాగే ఇక్కడనే ఫ్లైట్ యొక్క రెక్కలు కూడా ఉంటాయన్నమాట. ఆ ఫ్లైట్ యొక్క రెక్కలు తను కూర్చున్న సిట్టింగ్ ఇదనుకుంటే, అయితే తనకి కొంచెం సిట్టింగ్కి ఎగ్జిట్ గేట్కి కొంచెం దూరంలోనే కూర్చున్నాడు తను అని చెప్పేసి కూడా తను చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే తను ఫ్లైట్ ల్యాండింగ్ క్రాష్ ల్యాండింగ్ ఏదైతే జరిగిందో ఆ క్రాష్ ల్యాండింగ్ జరిగిన తర్వాత తను మొత్తం కింద పడిపోయినట్టు అయిపోయిన తర్వాత ఆ సీట్ బెల్ట్ కూడా తను పెట్టుకున్న సీట్ బెల్ట్ ఏదైతే ఉందో ఆ సీట్ బెల్ట్ కూడా అట్లనే ఉందంట. తను ఆ సీట్ బెల్ట్ తీసుకొని బయటకి ఇట్లా దూకిన క్షణంలో మొత్తం ఒక 30 సెకండ్స్ గ్యాప్లోనే ఇదంతా జరిగింది. దాని తర్వాత ఫ్లైట్ మొత్తం పేలిపోయింది. నా కళ్ళ ముందే నా తమ్ముడు కూడా చనిపోయాడు, నేను ఎట్లా బయటపడ్డాననేది నాకు ఇంకా అర్థం కావట్లేదు అనేది తన మాటలో చెప్పుకొచ్చిన మాట అనమాట. అయితే ఒక్కసారి కనుక మనం నేను ఈ ఫ్లైట్ క్రాష్ ల్యాండింగ్ ఏదైతే జరిగిందో ఒకసారి ఆ విజువల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇదంతా నేను ఇంతకుముందుకు మీకు ఏమంటారు బీజేఎం కాలేజ్లో ఇరుక్కుపోయిన ఫస్ట్ భాగం ఏదైతే ఉందో ఫ్లైట్ది అది ఈ భాగం అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు మొత్తం అదే ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. ఇదంతా అందులో ఇరుక్కుపోయిన భాగము. దానివల్ల బిల్డింగు పిల్లర్లతోని కట్టిన బిల్డింగ్, కాంక్రీట్ పిల్లర్లతోని కట్టిన బిల్డింగు మొత్తం ఎంత ఫోర్స్తో అయితే ఈ విమానం వెళ్ళి పడిందో తెలియదు కానీ బిల్డింగ్ మొత్తం స్మాష్ అయిపోయిందని చెప్పేసి చెప్పుకోవాలి. ఇది ఫస్ట్ హాఫ్ అయితే. అండ్ సెకండ్ హాఫ్ కూడా ఇది సెకండ్ హాఫ్. అంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో బ్రతికి బయటపడిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను కూర్చున్న సిట్టింగ్ ఏరియా ఇది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ పైన ఉన్నది, ఈ పైన ఇరుక్కుపోయిందంతా బిజినెస్ క్లాసు. దాని తర్వాత ఈ కింద ఏదైతే ఉందో ఇదంతా ఎకానమీ క్లాసు సిట్టింగు. సో ఇదంతా ఫ్లైట్ ఇంకా వెనుకకే ఉంటుంది. అయితే ఇక్కడ విండోస్, మనకి ఇక్కడ విండోస్ కనిపిస్తున్నాయి కదా, ఈ విండోస్ నుంచి వెళ్ళి కూడా తను బయటపడ్డాను అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ల్యాండింగ్ అంటే క్రాష్ ల్యాండింగ్ అయిన కొంత క్షణంలోనే నేను బయటపడ్డాను, సీట్ బెల్ట్ కూడా అట్లనే ఉంది నాది, నేను తీసుకొని బయటపడ్డానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఇందులో కనుక చూసుకున్నట్లయితే ఇగో ఇప్పుడు ఇదంతా కనిపిస్తుంది కదా మనకి, అది ఏమంటారు ఫ్లైట్లో సిట్టింగ్ ఉంటుంది కదా, ఫ్లైట్లో సీట్స్ ఇవన్నీ ఇది ఈ విజువల్ చూసుకున్నట్లయితే ఇది ఫ్లైట్లో సీటింగ్. ఈ సీటింగ్కి మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా ఈ పైన భాగంలోనేమో
మనకి బిజినెస్ క్లాస్ అనేది ఇరుక్కుపోయింది. కింద భాగంకి వచ్చేసరికి ఎకానమీ క్లాస్ అనేది ఉంది. సో ఇవంతా విండోస్ చూసుకున్నట్లయితే ఈ విండోస్ అయితే అట్లనే ఉన్నాయి. అండ్ ఈ రెక్కలు ఇవన్నీ చూసుకున్నట్లయితే పైన భాగం వరకేమో పైనకి ఇరుక్కుపోతే, ఈ కింద భాగమేమో ఈ సీట్లు అలాగే ఎమర్జెన్సీకి యూజ్ చేసే కిట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ అట్లనే ఉండడం అయితే జరిగింది. మొత్తానికైతే అతను కూర్చున్న ప్లేస్ వచ్చేసి ఎకానమీ, అది కూడా విండోస్ పక్కకి కావడంతో కొంత భాగమేమో ఫ్లైట్కి ఫస్ట్ భాగమేమో పైన బిల్డింగ్లో ఇరుక్కుపోవడము, సెకండ్ భాగము కిందికి డౌన్ఫాల్ అవ్వడం వల్ల ఇప్పుడు ఈ విజువల్లో మనకు ఎట్లయితే కనబడుతుందో అట్లా ఉండడం వల్ల తను బయటపడే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొంత మనం అంచనా వేసుకోవచ్చు. కాకపోతే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేనైతే ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన 1 మినిట్లోనే ఇంత పెద్ద బీభత్సం జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా తమ్ముడైతే నా కళ్ళ ముందునే చనిపోయారు. నేను అవన్నీ నా కళ్ళతో చూశాను. ఇట్లా కింద పడిపోయేసరికి నాకు ఇక్కడ తనకి అంటే ఈ విండో ఇదంతా తన మోచేతికి గుద్దుకొని లెఫ్ట్ హ్యాండ్కి, సో ఇదంతా క్రాష్ వచ్చేసింది తనకి ఫేస్కి మొత్తం గ్లాసెస్ అవన్నీ గుచ్చుకోవడం, ఇదంతా క్రాక్స్ పడడం ఫేస్ మీద, ఇవన్నీ మనం చూసాం ఫొటోస్లలో. అయితే నేను ఎట్లా బయటపడాననేది ఆయనకు అర్థం కావట్లేదు. మరి కొంతమంది చెప్పే మాట ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిట్ గేట్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ ప్లేన్వి రెక్కలు ఉన్నాయి, అక్కడి నుంచి బయటపడే అవకాశం లేదు అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఎగ్జిట్ గేట్ నుంచి వెళ్ళి చూసుకున్నా కానీ అతను ఏ విధంగా బయటపడతారని చెప్పేసి మరికొంతమంది మాట్లాడుకున్నారు. కాకపోతే ఇక్కడ ఈ పై భాగం అంతా ఒకవైపు ఒక భాగం అంతా ఇరుక్కుపోతే బిల్డింగ్లో, ఈ కింది భాగం వరకు ఇటువైపు డౌన్ఫాల్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్న పర్సన్స్ అందరు దాదాపు 241 మంది చనిపోతే అతనొక్కడు ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈతనిపై కూడా ఇప్పుడు ఈయన ఏమంటారు అంటే, ఇది మనం మాట్లాడుకుంటాం కదా మన తెలుగులో, భూమి మీద ఇంకా ఇతనికి నూకలు జల్లినాయి అందుకనే ఇంకా బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి కూడా కొంత మాట్లాడుకుంటాం కదా. సో ఇంకా ఆయనకి భూమి మీద అన్నం తినే అవకాశం ఉంది కావచ్చు, తనొక్కడే ఆ 242 మందిలో ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ నేను ఎట్లా బయటపడ్డాననేది కూడా ఆయనకు అర్థం కాని క్వశ్చన్ మార్కు, బయటపడే అవకాశం లేదని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. సో ఈ విషయంపై మీరేమని కామెంట్ చేస్తారనేది, మీరేమనుకుంటున్నారనేది కూడా ఒకసారి మాకు కామెంట్ రూపంలో తెలపండి. అండ్ అలాగే సిగ్నల్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.